అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లాలోని జిల్లా పరిషత్తు ప్రాంగణం ఏదైతే ఉందో ఈ ప్రాంగణంలో కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి జిల్లా పరిషత్తు జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి అభివృద్ధి బాటున ఇక్కడ పనులు చేపట్టడము, ఆ పనులు చేపట్టే క్రమంలో కొంతమంది వ్యక్తులకు కట్టబెట్టడం, కారు చౌకగా కట్టబెట్టేటువంటి క్రమంలో అనేక అవినీతి అక్రమాలకు చోటు ఇచ్చేటటువంటి విధంగా చర్యలు చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. అందులో భాగంగా నిన్న ఆందోళన చేయడము, ఈ రోజు ఇక్కడ గతంలో ఉన్నటువంటి జెడ్పీ 4వ తరగతి ఉద్యోగులకు ఉన్నటువంటి క్వార్టర్స్ తొలగించి వాటిని చదును చేసి ఎవరికో కొంతమందికి ప్రైవేటు ఆసుపత్రి వాళ్లకు ఇవ్వడానికి, అందులో వైసీపీ డాక్టర్లకు ఎవరికో కేటాయిస్తా ఉన్నట్లు వస్తున్నటువంటి రూమర్స్ ను వెంటనే బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. విలువైనటువంటి కడప నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ స్థలాలను పరిరక్షించి ప్రజా ప్రయోజనాలకు కేటాయించాలని, ఏదైనా వ్యాపార ప్రయోజనాలకు ఏదైనా కేటాయించేటువంటి క్రమంలో దీని ఓపెన్ యాక్షన్ రూపంలో పోయి జిల్లా పరిషత్ ఆదాయాన్ని పెంచే విధంగా ఉండాలి తప్ప కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం, లేకపోతే అందులో పనిచేసేటువంటి పాలకవర్గ ప్రయోజనాల కోసం, లేకపోతే జెడ్పీ సీఈఓ ఆదాయాన్ని పెంచడానికి కావలసినటువంటి చర్యలు భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. అటువంటి అడ్డగోలు కేటాయింపులు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.